హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం మ్యాంగో కేక్ని మరియు మ్యాంగో కేక్లో యూజ్ అయ్యే మ్యాంగో క్రష్ మరియు మ్యాంగో గ్లేజ్ని కూడా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ మ్యాంగో కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మ్యాంగో కేక్ రెసిపీ కోసం మనం ముందుగా ఒక కేక్ టిన్ని తీసుకొని కేక్ టిన్ని ఆయిల్తో గ్రీస్ చేసి అందులో బటర్ పేపర్ని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 8 ఇంచ్ కేక్ టిన్ని తీసుకున్నాను. మీ దగ్గర ఎలాంటి కేక్ టిన్ అవైలబుల్గా ఉంటే మీరు ఆ షేప్లో ఆ సైజులో కేక్ టిన్ని తీసుకోవచ్చు. కేక్ టిన్ని ఆయిల్తో గ్రీస్ చేసిన తర్వాత మనం గ్యాస్ని వెలిగించి దాని మీద ఇలా ఒక పాత్రని పెట్టుకొని అందులో సాల్ట్ వేసి ఇలా ఒక జాలీ ర్యాక్ని పెట్టుకోవాలి. దీన్ని మనం 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేయాలి. ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న మామిడికాయను తీసుకొని దానిపైన ఉన్న చెక్కుని తీసేసుకోవాలి. చెక్కుని తీసేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసి దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ రెసిపీస్, కుల్ఫీ రెసిపీస్ మరియు ఫ్రూటీ ఇలా చాలా రకాల వెరైటీస్ మన ఛానల్లో ఇంతకు ముందు కూడా అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను ఆ రెసిపీస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ మామిడికాయ ముక్కలని మనం ఒక మిక్సర్ జార్లో వేసి ఇందులోనే 1/2 కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ షుగర్ని, మామిడికాయ ముక్కలని బాగా స్మూత్గా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం. చూడండి, మ్యాంగో పేస్ట్ని మనం ఒక మెజరింగ్ కప్లో వేసుకుంటే మనకి 1 కప్పు వరకు మ్యాంగో ప్యూరీ అనేది రెడీ అయ్యింది. ఈ మ్యాంగో ప్యూరీని మనం ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం 1/4 కప్పు వరకు ఆయిల్ని తీసుకుందాం. ఇందులోనే 4 నుంచి 5 డ్రాప్స్ వరకు మ్యాంగో ఎసెన్స్ని వేసుకుందాం. మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేకపోతే మీరు వెనిలా ఎసెన్స్నైనా వేసుకోవచ్చు. ఇందులోనే మనం 1/2 కప్పు వరకు పాలని యాడ్ చేసుకొని విస్కర్ సహాయంతో అన్నిటినీ బాగా కలుపుకోవాలి. వెట్ ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మనం ఒక జల్లెడ పెట్టుకొని ఇందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్లో 1 కప్పు మరియు 1/4 కప్పు వరకు మైదా, 1 టీ స్పూన్ మరియు 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 పించు వరకు సాల్ట్ని వేసి వీటన్నిటిని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని వెట్ ఇంగ్రీడియంట్స్లో విస్కర్ సహాయంతో లేకపోతే స్పాచులా సహాయంతో అయినా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి అంటే ఎక్కువగా మరీ కలపకండి, లేకపోతే కేక్ అనేది బాగా పొంగదు. చూడండి, దీని కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగానే ఉంటుంది. ముందుగానే ఆయిల్ని గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ పెట్టుకున్న మోల్డ్లోకి మనం ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఒక్కసారి లేదా 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ముందుగానే ప్రీహీట్ చేసుకున్న ఈ పాత్రలో పెట్టి 35 నుంచి 40 నిమిషాల వరకు లో మీడియం ఫ్లేమ్లో మనం బేక్ చేసుకుంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. చూడండి, 40 మినిట్స్ తర్వాత ఒక టూత్ పిక్ గుచ్చి చూస్తే టూత్ పిక్ అనేది క్లీన్గా వచ్చింది. మీకు 40 మినిట్స్లో బేక్ అవ్వకపోతే ఇంకో 5 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఈ కేక్ని మనం రూమ్ టెంపరేచర్ మీద చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత చూడండి ఎంత ఈజీగా డీమోల్డ్ అయ్యిందో. చూడండి, ఎంతో సాఫ్ట్గా, ఎంతో స్పాంజీగా, ఎంతో మంచి కలర్లో మనకి మ్యాంగో కేక్ అనేది రెడీ అయింది. ఇప్పుడు మనం ఈ కేక్ని పక్కన పెట్టుకొని దీనికోసం ఐసింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఐసింగ్ కోసం మనం 1 కప్పు వరకు చల్లగా ఉన్న విప్పింగ్ క్రీమ్ని తీసుకొని ఈ విప్పింగ్ క్రీమ్ని లో స్పీడ్ నుంచి హై స్పీడ్ వరకు మార్చుకుంటూ ఈ విప్పింగ్ క్రీమ్ని మనం విప్ చేసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్ని మనం స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు వీడియోలో చూపించినట్లుగా విప్ చేసుకోవాలి. చూడండి, పాత్రని బోర్లించినా కూడా విప్పింగ్ క్రీమ్ అనేది కింద పడటం లేదు. విప్పింగ్ క్రీమ్ రెడీ అయిన తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. దీని తర్వాత మనం ఇంట్లోనే మ్యాంగో గ్లేజ్ మరియు మ్యాంగో క్రష్ని రెడీ చేస్తున్నాం కాబట్టి దీనికోసం మనం ఒక మీడియం సైజులో ఉన్న మ్యాంగోని తీసుకొని మ్యాంగో చెక్కుని తీసేసి మ్యాంగోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలని మనం ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి మ్యాంగో ప్యూరీ అనేది రెడీ అవుతుంది. ఈ మ్యాంగో ప్యూరీని మనం ఒక నాన్ స్టిక్ ప్యాన్లో అయినా లేకపోతే ఏ ప్యాన్లో అయినా వేసుకొని ఇందులోనే 1/2 కప్పు వరకు షుగర్ని మరియు 1/4 కప్పు వరకు నీటిని వేసి అన్నిటినీ బాగా కలిసేలాగా విస్కర్ సహాయంతో అయినా లేకపోతే స్పూన్ సహాయంతో అయినా కలుపుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇందులో ఉండలు అనేవి కట్టకుండా చాలా స్మూత్గా రెడీ అవుతుంది. మనం ఈ మిశ్రమాన్ని ట్రాన్స్లూజెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి.
5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఈ మిశ్రమం అనేది ట్రాన్స్లూజెంట్గా తయారయ్యింది. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆపేసి ఈ మిశ్రమాన్ని మనం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనం ఒక జల్లెడలో వేసి ఈ మిశ్రమాన్ని జల్లించుకుందాం. మీరు కావాలంటే జల్లించుకోండి, లేకపోతే డైరెక్ట్గా అయినా యూజ్ చేసుకోండి. జల్లించుకుంటే మనకి ఉండలు అనేవి లేకుండా బాగా స్మూత్గా మ్యాంగో గ్లేజ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇంట్లోనే మనం మ్యాంగో గ్లేజ్ని రెడీ చేసుకున్నాం. ఈ మ్యాంగో గ్లేజ్ని పక్కన ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసి ఇందులోనే 1/4 కప్పు వరకు నీటిని యాడ్ చేస్తే మ్యాంగో క్రష్ అనేది కూడా రెడీ అయిపోయింది. విప్పింగ్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక పైపింగ్ బ్యాగ్లో వేసి పైపింగ్ బ్యాగ్ని కూడా రెడీ చేసి పెట్టుకుందాం. మీరు కావాలంటే పైపింగ్ బ్యాగ్లో వేయకుండా డైరెక్ట్గా అయినా కేక్ మీద విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు. విప్పింగ్ బ్యాగ్లో వేసి విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేయడం వల్ల విప్పింగ్ క్రీమ్ అనేది కేక్ మీద చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం కేక్ని 3 లేయర్స్ లాగా నైఫ్తో కట్ చేసుకుందాం. మీకు నైఫ్తో రాకపోతే మీరు థ్రెడ్తో అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి, కేక్ అనేది మనకి ఎంత బాగా టెక్స్చర్లో రెడీ అయ్యిందో. ఇలాగే మనం సెకండ్ లేయర్ని కూడా కట్ చేసుకుందాం. మెజరింగ్ కప్స్ లేకపోయినా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వేటితో మెజర్మెంట్ తీసుకోవాలో నేను ఇంతకు ముందు కూడా ఆ వీడియోని అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను ఆ వీడియోస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కేక్ని లేయర్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత మనం టాప్ లేయర్ని ముందుగా బాటంలో పెట్టుకొని దాని మీద ముందుగా మ్యాంగో క్రష్ని, దాని తర్వాత విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత మ్యాంగో గ్లేజ్ని కూడా అప్లై చేసుకోవాలి. ఇలాగా అన్నిటిని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ని పెట్టుకుందాం. ఇలాగే మనం అన్ని లేయర్స్ని రెడీ చేసుకుందాం. బాటంలో ఉన్న లేయర్ని మనం అన్నిటికంటే టాప్ లేయర్గా పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఈవెన్గా వస్తుంది. విప్పింగ్ క్రీమ్తో క్రమ్ కోటింగ్ చేసుకున్న తర్వాత కేక్ని అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఇది బాగా సెట్ అవుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని కేక్ మొత్తం అప్లై చేసి ఈవెన్గా స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత స్మూత్గా చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తారు కానీ లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. అలాంటి వాళ్ళ కోసం నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ A to Zని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీరు ఏ రెసిపీని కావాలనుకుంటున్నారో ఆ రెసిపీని కామెంట్ చేయండి. ఎంతమంది మెజారిటీ ఎక్కువ అయితే ఆ రెసిపీని నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. విప్పింగ్ క్రీమ్ని స్మూత్గా అప్లై చేసుకున్న తర్వాత దీని మీదే మనం మ్యాంగో గ్లేజ్ని అప్లై చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం. చూడండి, కేక్ అనేది మనకి ఎంత బాగా రెడీ అయిందో. దీని మీద మీకు ఇష్టం వచ్చిన వాటితో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని షుగర్ బాల్స్తో డెకరేట్ చేశాను. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మీరు సింపుల్గా ఏది ఉంటే దానితో డెకరేట్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా సింపుల్గా మనకి ఇంట్లోనే 2 మ్యాంగోస్తోనే మ్యాంగో కేక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ నేను మ్యాంగో కేక్ని కట్ చేసి కూడా చూపిస్తున్నాను. దీని లోపల లేయర్స్ మరియు విప్పింగ్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే మీరు ఓన్లీ కేక్ అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కేక్ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.